ఫోన్ వెళ్ళిపోతుంది. ఏదో ముగ్గులు వచ్చినట్టే ప్రిపేర్ అవుతారు కానీ ముగ్గులన్నీ ఫోన్లో చూసి వేస్తారు మళ్ళీ. హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. సో నిజంగా చాలా అబ్బా ఇది ఎప్పటి నుంచో వస్తున్నది పంచాయితే గానీ అది కాదు, అది తెగదు. ఏమైందా అక్కడ సో అది కొంచెం తగ్గించుకుంటే నా ఇజ్జత్ మొత్తం గంగలేయాలి. అయిపోయింది. చెప్పండి ఇంకొకసారి. గర్ల్స్ చూడండి కేక్ వేస్ట్ అవుతుందంట. హాయ్ టు ఆల్ అందరికి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి హ్యాపీ న్యూ ఇయర్. 31st నైటే అందరూ ప్లాన్ చేస్తారు. సో ఈరోజు మా ఇంట్లో కూడా 31st నైట్ ప్రశాంతంగా అందరం తినేసినాం. తినేసి ఇట్లా బయటికి వెళ్దామని ప్లాన్ చేస్తున్నాం. సో బయటికి వెళ్ళి ఏమేమి తెద్దాం అనుకుంటున్నాం మమ్మీ? కేక్. ఫస్ట్ న్యూ ఇయర్ అంటేనే కేక్. ఓకే పింక్ కలర్ కేక్ అంట. ఆమె చూడండి పింక్ పిచ్చి మా ఇంట్లో. నాదేమో బ్లూ పిచ్చి, ఆమెదేమో పింక్ పిచ్చి. ఏందైనా సరే ఇంకా విత్ అన్ని డైపర్ A to Z అన్ని పింక్ కావాలంట కానీ పింక్ డైపర్ దొరకట్లేదు. జగతి యూ సో బ్యూటిఫుల్. జగతి ఇక బ్యూటిఫుల్ అంటే కథం ఇక. ఓకే. అండ్ మీ ఇంట్లో ఎట్లా జరుగుతుందో కామెంట్ చేయండి. 2024 ఎట్లా జరిగింది అండ్ 2025 ఎట్లా ఉండబోతుంది అనేది కూడా అన్ని ముందు మాట్లాడుకుందాం. సో లాస్ట్ ఇయర్ ఏమో మనం ముగ్గురం ఉండే కదా. లాస్ట్ ఇయర్ ముగ్గురం ఉండే, ఇప్పుడు నలుగురం అయిపోయినాం. మయూక కూడా వచ్చింది. సో మయూకతో ఒకసారి మాట్లాడదాం. మయూక ఇది చూడు. హాయ్ హాయ్. నవ్వుతుంది. స్మైల్ చాలు చాలు చాలు. మయూక స్మైల్ అంటే కథం ఇట్లా ఇస్తుంది అనమాట. సో మా ఇంట్లో అప్డేట్ ఏమేమి జరుగుతుందో మొత్తం కామెంట్ నేను మొత్తం వీడియో చూపిస్తే ఇప్పుడైతే బయటికి వెళ్ళిపోదాం. జగతి ఆతృత చూడండి, డ్రెస్ వేసుకొని ఎంత మాకు అక్కడ డెక్కల్ సౌండ్ వస్తుంది. జగతి నాకు కళ్ళల్లో పడతాయి. మమ్మీ ఆమెకు హెయిర్ పెరిగింది మమ్మీ. మరి హెయిర్ పెరిగింది కాబట్టి భరించలేకపోతున్నాను నేను. స్టైల్ జేబులో చేతులు మాత్రం తీస్తలేదు. స్టైల్ బేబీ వీళ్ళిద్దరిని అంటారు. అగో జగతి చూడండి సంపుతుంది ఆమెను అసలు. ఏది జగతి ఒకసారి కిందికి చెల్ల దగ్గరకుండు. రౌడీ లెక్కలొద్దు మనకి. సో ఇప్పుడైతే మనం బయటికి వెళ్ళిపోయి అన్నీ కొనుక్కొని వచ్చేద్దాం. అందరు ఏదో చేద్దాం అనుకుంటారు న్యూ ఇయర్కి, బట్ ఏం చేయలేకపోతున్నారు అందరు. ఎందుకంటే మ్యారేజ్ అయిన తర్వాత ఏది కరెక్ట్గా చేయలేకపోతుంది కదా. లాస్ట్ టైం న్యూ ఇయర్ చూడండి మన ఛానల్లో. న్యూ ఇయర్ కి బావలేడు. న్యూ ఇయర్ కి నేను కూడా వెళ్తా అన్నాడు కానీ నేనే వద్దని ఇక జగతి కనిపిస్తుంది. పైకి వా సూపర్. ఓకే. నిజంగా పెళ్ళిళ్ళైనా ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ బయట సెలబ్రేట్ చేసుకోవాలంటే నిజంగా చాలా కష్టం అయిపోయింది. చేసుకుంటారు కొంతమంది, చాలా రేర్, చాలా తక్కువ. మంచిగా ఫ్రెండ్స్తో ఎంజాయ్ చేసి బయట వేరే వేరే ఉంటాయి కదా మన జెంట్స్కి అర్థమైతే. ఆ ఎంజాయ్మెంట్ చేద్దామంటే అసలు సెట్ అయితే లేదు. ఓన్లీ ఇక్కడ ఈ 4 గోడల మధ్యలో జరగాల్సి వస్తుంది. ఇదైతే మామూలు ఆతృత లేదు. చూసిరా ఓన్లీ ఉయ్యాల. ముగ్గురు అంటే చూడండి ఒకసారి. అటు చూడు జగతి చూడమ్మ. నన్ను ఎత్తుకోవడం స్టార్ట్ అయింది ఇక. పైన నాని ఎవరు జగతి పైన? బాబా బాబా జగతి ఫుల్ యాక్టివ్ అయిపోయింది. బయట తిరుగుతున్నాం కాబట్టి. పైన అమ్మ బాగా చెప్పేసి ఫోన్ వెళ్ళిపోతుంది. బావా డ్యాన్స్ చేస్తున్నారు బావా వాళ్ళు. చూడు మొత్తం బయట తిరుగుతున్నాం. అట్లా ఫుల్ బయట సాంగ్స్ అన్ని పెట్టిరు అందరు, డీజే సాంగ్స్. వీళ్ళు చూడండి నైట్ ఈ టైంకి వచ్చి కలర్స్ కొంటున్నారు పొద్దుంతా ఇంట్లో ఉండి. జగతి నీకు ఏ కలర్ ఇష్టం? జగతి పింక్ అంటే ఇవా. ఫ్రెండ్స్ యాక్చువల్లీ మేము రెగ్యులర్గా కేక్స్ తీసుకెళ్ళేది ఇక్కడే. సో చాలా అంటే చాలా బాగుంటాయి. గాజుల రామారంలో మన మోర్ పక్కనే ఉంటుంది
ఎస్ఎం బేకర్స్ సూపర్ టేస్ట్ ఉంటాయి అండ్ చాలా మంచిగా ఉంటాయి క్వాలిటీ. మన డై హార్ట్ సబ్స్క్రైబర్. సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఛానల్ని. నన్ను అంతా సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఛానల్ని కాదు నన్ను చేసుకోండి. అన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. అందరూ హ్యాపీగా ముగ్గులు వేసుకుంటున్నారు చూడండి. వీళ్ళు చూడండి ఏదో ముగ్గులు వచ్చినట్టే ప్రిపేర్ అవుతారు, కానీ ముగ్గులన్నీ ఫోన్లో చూసి వేస్తారు. మళ్ళీ మమ్మీ ముగ్గులు వస్తాయా నీకు? కొత్తగా 2025 అని వస్తుంది కదా, అవును, అవి చూస్తున్నా. ఫోన్లో చూసి ఎట్లా వేస్తారు మమ్మీ? అది బ్రహ్మవిద్యనా బావ? అది కాదు అంటే రావా మీకు? అంటే 25 కొత్తగా ఉంటాయి కదా. రావులే కానీ వద్దు, డ్రామాలు వద్దు. మీకు వచ్చినాయి 2-3 ఉంటాయి అంతే. 25 అని వచ్చేది వేస్తే బాగుంటుంది. నీకు వస్తాయా ముగ్గులు? వస్తాయి. ఇది రోజు పూలు అదే కాదు, గీతల ముగ్గు. చూడండి వీళ్ళు అంటే అందరి ఇళ్ళలో ఇదే పరిస్థితులు. ఇక ముగ్గులు సెలెక్షన్ చేసుకొని దేవులాడి ఏదో ఒకటి వేస్తారు, వేసింది కూడా ఖరాబ్ చేస్తారు. సో ఇక్కడ వీళ్ళిద్దరేమో ఈ కలర్స్ అన్ని కట్ చేసి దాంట్లో నింపేస్తున్నారు. జగతి ఇద్దరు మొత్తం పోయానా? చల్ 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 తర్వాత ఇంకా మళ్ళీ సార్ అయితే వేసేస్తా. మమ్మీ నువ్వే తీసుకున్నావు జగతి. జగతి చూడండి వాళ్ళ మమ్మీకి ఇప్పటి నుంచే హెల్ప్ చేస్తుంది. వెరీ గుడ్ జగతి. ఇక్కడ ఇద్దాం రా జగతి, ఇక్కడ ఇద్దరా దామ్మా. ఇక్కడ వీళ్ళిద్దరు చూడండి, ఇద్దరు చైర్లు వేసుకొని పండుకోతుల్లాగా చూస్తున్నారు. ఇదంతా కడిగింది కాబట్టి కలర్స్ వేస్తే ఆ కలర్ రాదు, నీళ్ళలో కలిసిపోతుంది. కానీ హెయిర్ డ్రైయర్ పెట్టి నీళ్ళ తడుపుతుందంటే అసలు ఇలాంటి జీనియస్ ఎక్కడ కనిపించదు మనకి. మమ్మీ నీ గురించే వీడియో తీసేది. టైం లేదు, 11 అవుతుంది. బంద్ చేసి మాట్లాడి వినిపించదు. టైం లేదు, 11 అవుతుంది. అందుకని హెయిర్ డ్రైయర్ పెడతారు. మరి తొందరగా ఆడితే కదా కలర్ వేసేది. అప్పటి నుంచి నీకు చెప్పిన తొందర తిను బాబా, తొందర. ఇటువంటి తెలివి ఎవరు నీకే ఉంటుందా? దునియాలో ఎవరికైనా ఉంటుందా? నాకే ఉంటదేమో. ఇంత ఏంది మమ్మీ ఇంత? అసలు నువ్వు ఇక్కడ ఉండేదాన్ని కాదు మమ్మీ. అసలు అసలు నువ్వు ఎక్కడో పెండ కుప్పలు ఉండాలి. చాలా గ్రేట్ అసలు నువ్వు. ఏ కలర్ వేయాలి బావా పీటకి? పిట్టకి. పీటకి కాదు, పిట్టకి. నీకు కూర్చునికే పీట కావాలనా? ఎట్లా? లేదు చెప్పు బావా. అదేంటి అసలు ఏ పిట్ట? ఏదో రకమైన పిట్ట చెప్పు బావా. గ్రీన్ ఏదమ్మా? గ్రీన్ కలర్ పిట్ట ఉంటుందా మమ్మీ? ఏదాం కదా, పికాక్ ఉంటుంది కదా. ఉంటుంది. ఇదా? అవును. చిలక పచ్చకోక అంటారు కదా. ఏ బుడ్డి భోజనాలా జగతి నీకు? చెప్పు బాబా ఎట్లనో. మొత్తం ఇది వేయాలా? అదే పిట్ట, కానీ దీనికి ఏం వేయాలి మరి? అమ్మ టెక్నిక్ చూడండి. అదేదో మన జాలి ఉంటుంది కదా, సేమియా అవి ఇట్లా పడతారు కదా, ఆ జాలితోన కలర్ వేసి పోస్తున్నాను. నీకు నెక్స్ట్ ఇయర్ టైం. కోడలు మనవరాలు. ఏంది జగతి అట్లా చేస్తున్నావు? జగతి వాళ్ళ నాని ఏమో జగతి కోసం చిన్న ముగ్గేసింది పక్కన. సూపర్ ముగ్గు. బుడ్డది లేచింది. ఏ బుడ్డది బావా టైం ఎంత బావా? ఏ బుడ్డది? అటు ఇటు జగతి, నేను, అత్తమ్మ అందరం కలిసి ఇట్లా వేసినాం అనమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. సూపర్, చాలా బాగుంది నిజంగా. హ్యాపీ న్యూ ఇయర్ 2025. ఇంకొక 2 minutes. అరే 5 minutes ఉంది. నడు మమ్మీ దాదా. బయట స్టార్ట్ అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. అందరికి హ్యాపీ న్యూ ఇయర్. బయట మొత్తం ఫుల్ క్రాకర్స్ కాలుస్తున్నారు. జైతే హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. రెండు హ్యాపీ న్యూ ఇయర్. ఓకే జగత్ మేము ఇంకా కేక్ కట్ చేయలేదు. ఆ సెటప్ పెట్టేలోపు టైం అయిపోయిందని ఫస్ట్ విషెస్ చెప్పేస్తున్నాం. అసలు ఎక్సలెంట్ హ్యాపీ న్యూ ఇయర్.
2025 మొత్తం ఫుల్ హ్యాపీ, ఇట్లే కలర్ఫుల్ ఉండాలి. హ్యాపీ న్యూ ఇయర్ మీ అందరికి. 2025 బాయ్ చెప్పేసి 2025కి వచ్చేసినాం మనం. అది ఓకే. నాకు అనిపిస్తుంది బాబా అప్పుడే 1 ఇయర్ అయిపోయిందా అట్లా అనిపిస్తుంది అసలు. చాలా మంది లైఫ్ లో అట్లనే ఉంటది, అది ఓన్లీ అట్ట జగతి ఆగు జగతి ప్లీజ్ జగతి. కొన్ని నాకు కొంచెం వెనక్కికుండు జగతి, ఇస్తాడు వెనక్కికుండు. చేయబుద్ధి కాదు అసలు. వెనక్కికుండు. నిజంగా ఫ్రెండ్స్ ఈ కేక్ చాలా బాగుంటుంది. వీళ్ళు చూడండి, ఇది తెచ్చేసరికి వీళ్ళకి ఎక్స్ప్రెషన్లు అన్నీ చేంజ్ అయిపోయినాయి, ఎందుకంటే ఊడవాలి కదా తర్వాత. ఊడవాలకపోతే దీని పడుతుంది పడుతుంది మళ్ళీ. అమ్మ అట్ట రెడీ చేస్తుంది. అది పడుతుంది సరే బావా. ఓకే హ్యాపీ న్యూ ఇయర్ అందరికీ. సో నిజంగా చాలా మంచి న్యూ ఇయర్, కానీ ఈ కలర్ఫుల్ కాస్త ఇట్లా అయిపోయింది. ఫ్రెండ్స్ ఈ లేడీస్ చూడండి, అసలు కేక్ మీద ఒక్క చినుకు కూడా పడకుండా వాళ్ళు కాపాడుకున్నారంటే అంత తిండిపోతులు కాదు. నేను అనలే తిండి ఇంపార్టెంట్ అక్కడ పడితే చచ్చిపోతాం. సరే కేక్ కట్ చేద్దామా, మళ్ళీ ఇంకో 4-5 కేకులు కట్ చేయాలి. చాలు బాబా, ఇంకా కట్ చేస్తూనే ఉంటారు. నేను అంటుంటే తినాలి బాబా, ఇంకేం కట్ చేస్తావు. హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హ్యాపీ న్యూ ఇయర్. ఇటు రామా, అమ్మకి దగ్గు వచ్చేస్తుంది. హ్యాపీ న్యూ ఇయర్ మమ్మీ. సో హ్యాపీగా ఉండాలి. థ్యాంక్ యూ. కేక్ ఎంత నీకు స్వీట్గా నచ్చిందో నెక్స్ట్ ఈ 1 ఇయర్ మొత్తం కూడా అంతే స్వీట్గా మన ఫ్యామిలీ ఉండాలని కోరుకుందాం. ఎస్. హ్యాపీ న్యూ ఇయర్ అత్తమ్మా. అంతంత కేక్ బాగుంటది ఇది. ఇదిగో ఇద్దాం. అటు వెళ్ళి కూర్చొని తింటాం. చాలా. సో చెప్పు మమ్మీ, 2024లో నీకు ఏదన్నా వదిలేద్దాం అనుకుంటున్నావా, లేకపోతే ఏదన్నా ఇంకా అరే ఇది చేయలేదు, లేకపోతే ఇది సారీ చెప్పాలని ఏమైనా ఉందా 2024లో? అంత సడన్గా అడిగితే నేను ఏమీ ఆలోచించుకోలేదు. సరే నన్ను సరే నువ్వు చెప్పు. సో నేనైతే 2024లో ఇక మొత్తానికి అలగొద్దు అనుకుంటున్నా. అబ్బా ఇది ఎప్పటి నుంచో వస్తున్నది పంచాయితే కానీ అది కాదు, అది తెగదు. ఏమైందా అక్కడ పోయినా అంటే నేను అలుగుతానా? అదే అన్నీగా చెప్తున్నాను నేను. అదే నిజంగా ట్రై చేస్తా మమ్మీ. నేను 2023 అప్పుడు చెప్పినా నేను ట్రై చేస్తా అన్న, కొంచెం తగ్గిన. అప్పుడు ఎక్కువ అడుగుతుండే. లేదు ఇంకా ఇప్పుడు నేను చెప్తా అది వదిలేసుకో. అమ్మని వర్క్ స్ట్రెస్ మీద ఉండి ఇంట్లో వాళ్ళ మీద ఎక్కువ అరవడం స్టార్ట్ చేసిండు. సో అది కొంచెం తగ్గించుకుంటే బాగుంటుంది. నా ఇజ్జత్ మొత్తం గంగలే కలిపి. ఏం లేదు, మొన్న ప్రాంక్లో కూడా చూసిన వాళ్ళు కూడా అంటే రాంగ ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ ఎక్కువ అవుతుంది అంట. ఎందుకు అంటే అదంతే మా మామకు ఉంది అలగడం ఎందుకు ఎక్కువ అవుతుందమ్మా? అదే ఇంకా అవుతుంది ఎక్కువ. అది అదే ఎట్లా ఎగ్జాంపుల్ మామ అదే ఇంక మీ నాయన కూడా అట్లనే కదా, ఏమన్నా చిన్నది ఏమన్నా ఏదన్నా ఒకటి అంటే ఇంకా అట్లనే ఇంకా మత్సంగా ఉంటాడు. ఏం లేదు, నేను ఈ ఇయర్ ట్రై చేస్తాను, అదొకటి వదిలేద్దాం అనుకుంటున్నా. అండ్ ఇంకోటి ఈ ఇయర్లో 2025లో ఏది కొత్తగా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అంటే నేను ఎవ్రీ మండే స్నానం చేసి పూజ చేద్దాం అనుకుంటున్నా. మంచిది డెసిషన్. నిజంగా మమ్మీ, నాకు నిజంగా పూజ చేయడం చాలా ఇష్టం. ఇదే ఛానల్లో ఉంటుంది చూడండి, రీసెంట్గా శివుడు పూజ చేసినాం. సో ఈ ఇయర్లో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. ఈ రెండే చాలు, ఇంకా మిగతా ఏమన్నా మళ్ళీ చేయకపోతే బాగుండదు. నువ్వేమనుకుంటున్నావు? ఇది కొత్తగా అంటే చాలా అచీవ్ చేయాలని ఉంది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ చేసుకోవాలని ఉంది. సో అవన్నీ దేవుడి దయ వల్ల నెరవేరితే చాలా హ్యాపీ. ఓకే, వెరీ గుడ్. నువ్వు అనుకున్నా నెరవేరాలని నేను కోరుకుంటున్నా, మీరందరూ కూడా కోరుకోండి. సరే మయూక, నీకేం 2024లో మంచి గిఫ్ట్ మయూక. ఎస్, చిన్న మయూక నీకేం కోరికలు ఉన్నాయి చెప్పు 2025లో? చెప్పు మయూక. ఆమె చెప్పాలా? నేను బాగా తినాలనుకుంటుంది, బోర్లో పడ్డది కానీ ముందుకు పాకలేకపోతుంది. 2025లో పాకాలనుకుంటుంది, నడవాలనుకుంటుంది, ఇంకా వీళ్ళ అమ్మని ఏడిపియాలనుకుంటుంది, అన్నీ చేస్తుంది కొంచెం 3 days నుంచి. అది విశేషం. నువ్వేందమ్మా? జగతి మంచిగా చదువుకోవాలని అనుకుంటున్నా. చాలా గ్రేట్ అసలు, అందరూ జగతి విన్నే ఉంటారు. జగతి ఏడవద్దని అనుకోవాలి. ఇది ఏడవకుండా మంచిగా తుమ్మింది ఆ బిడ్డ. సత్యం. అయితే ఏడవకుండా మంచిగా ఉంటుంది, మంచిగా చదువుకోవాలని ఉంది.
ఓకే, అది మా ఈ చిన్న ఫ్యామిలీతో మీరందరు ఇన్ని ఇయర్స్గా ఆల్మోస్ట్ 4 years అయిందేమో, 5 years అయినట్టుంది years అవుతుంది మన ఛానల్ రన్ అవ్వబట్టి. సో మీరందరూ ఇట్లా మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ హ్యాపీ న్యూ ఇయర్ ప్రతి ఒక్కరు చెప్తా ఉంటారు, బట్ హ్యాపీగా ఉందా లేదనేది మన లైఫ్లో మనకి పర్సనల్గా తెలుస్తుంది. సో మీ లైఫ్లో కూడా మీరు ఒక్క సెకండ్ ఆలోచించుకున్నారు 2024లో నేను ఏమేమి చేసినా, ఏమేమి చేయలేదు, ఏదైతే చేయాలనుకున్నా చేయలేదు, ఇంకేమైనా చేయకూడదు అంటే అనుకొని చేయకూడదు ఉంటే 2025లో అయినా సరే అవన్నీ రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. మేమైతే 2 years నుంచి కొన్ని అనుకుంటున్నాం, అవి 2025లో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా గట్టిగా కోరుకుంటున్నాం. అవి రీచ్ అయిన రోజు మీ అందరికీ వీడియో మీ ముందు పెడతాం. అండ్ అదొకటి సంవత్సరం నుండి అందరం నవ్వుకుంటూనే ఉండాలని అందరూ నవ్వుకుంటూనే ఉండాలి ఫ్రెండ్స్. అంటే ఒకటి నవ్వు నేర్పిండు మాకు. బాగా ఏమంటాడంటే ఎవరినైనా చూసినా పొద్దున్న లేస్తే అదే జ్ఞాపకం వస్తుంది. ఇట్లా ఒక ఎక్స్ప్రెషన్ నేను అంటాడు. వీళ్ళందరికీ ఒకటి నేర్పించిన ఏంటంటే, మీరు ఎవరిని చూసినా సరే, శత్రువుని ఆర్ ఎనీ అదర్ పర్సన్ ఎవరిని చూసినా సరే, వాళ్ళని చూడంగానే జస్ట్ ఇట్లా లైక్ ఇట్లా స్మైల్ చేయండి, ఓపెన్ చేయండి లిప్స్. మరి ఎవరు చూసినా సరే ఏడుతో నాకేం సంబంధం అన్నట్టు ఇట్లా పెట్టుకుంటే జీవితం కూడా ఎడ్డి అట్లే ఉంటుంది. కొంచెం స్మైల్, నవ్వండి, బాగుంటుందని చెప్పిన అదే. అండ్ మీరు కూడా ట్రై చేయండి నవ్వడానికి. అండ్ వన్స్ అగైన్ మీ అందరికీ అడ్వాన్స్ మీ అందరికి కూడా హ్యాపీ న్యూ ఇయర్. అండ్ లవ్లీగా ఉండడానికి ట్రై చేయండి. మీరు అనుకున్నవన్నీ నెరవేరాలని కోరుకుందాం. అండ్ కష్టపడండి, నెరవేరుతాయి అన్నీ. ఓకే, బాయ్ 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 బాయ్. పాపం చిన్నికి ఎంత కష్టం వచ్చింది చూడండి. బాగా చూడండి ఫ్రెండ్స్, మిగిలిన అన్ని కలర్స్ మళ్ళీ పెట్టేస్తున్నాడు. ఎందుకంటే నెక్స్ట్ సంక్రాంతి ఉంది కాబట్టి మళ్ళీ నేను ఎక్కడ అడుగుతానా అని చెప్పి అడుగుతారు మీరు, అందుకని నాకే పెంట అందుకే కవర్లో పెట్టేస్తే అయిపోతుందని సందేస్తున్నాం. అవును, సిరి చాలా మంది తెలుసుగా మీకు. సో సిరి బర్త్డే ఈ రోజు, అందుకని చెప్పి సిరి వాళ్ళ ఇంటికి వచ్చేసినాం. 2 cakes కూడా కట్ చేయడానికి రెడీ ఉంది. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు హ్యాపీ. అరే అయిపోయింది చెప్పండి ఇంకొకసారి. వీళ్ళు ఎందుకు బ్లాక్ వేసిండ్రు ముగ్గురు? అరే ఆగడు మనిషి. కూర్చో అన్నాను ఫస్ట్, కూర్చో అన్నా. నువ్వు ఎందుకన్నా కాళ్ళకు చక్రాలు కట్టుకున్నావా ఏంది నువ్వు? వాళ్ళిద్దరు యాక్చువల్ తర్వాత ఎక్కువ తిందామని మాట్లాడుకుంటున్నారు ఫ్రెండ్స్. వారి దేవుడా, మీ ఇద్దరికి పెళ్ళిళ్ళైనారా నాయన? అయ్యా బర్త్డే ఎవరిది? చూడండి గర్ల్స్ చూడండి, కేక్ వేస్ట్ అవుతుందంట. సిరి చిన్నపిల్ల కాబట్టి సో చిన్న సిరి కోసం చాక్లెట్ బాక్స్. థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఎప్పుడు తెలుసా, రక్షాబంధన్ రోజు అనుకున్నాము మంచి వేరే అని, అప్పుడు మిస్ అయింది. ఇది ఇప్పుడు కొన్నాం అది. అసలు బర్త్డే నాదా ఏమైనా అర్థం కాకుండా రుద్దేసింది. అన్నదంటే చెల్లెదంటే అన్నది కదా, అందుకని నన్ను కూడా ముంచింది. అంతే. నువ్వుంటే నిజమేగా స్వప్నం, నువ్వుంటే ప్రతి మాట సత్యం.